ఉంటుంది కదా. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలు ఏంటి అనేది మీ ఏపీ రాజకీయాలు చూస్తే అన్ని వీటి చుట్టే తిరుగుతున్నాయి. సార్ ఒక మాట, మీ ఇష్టం, మీరు మళ్ళీ రమ్మంటే వారం ఆగి వస్తా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి అన్నా వ్యక్తిగతంగా దూషణ చేశాడని మీకు ఒక్క బయట చూపించండి మీరు దగ్గర. సరే మీరైతే ప్యాకేజ్ స్టార్ ఎప్పుడైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు 1,00,000 కోట్లు దోచుకున్నావు, నీ తండ్రి దొంగ, నువ్వు గజ్జి దొంగ అంటే మాట్లాడతారు. అదే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? బాబాయిని చంపారంటారా? బాబాయిని జగన్మోహన్ రెడ్డి గారు చంపారా? కనీసం కోర్టులో కేసులు ఉన్నాయని కూడా, కోర్టు అంటే కూడా లెక్క లేకుండా, కోర్టుల న్యాయస్థానాలంటే కూడా గౌరవం లేకుండా మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎదురేమీ మాట్లాడకూడదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోగోడు అనుకున్నాడు ఏంటి? నాని గారు పవన్ కళ్యాణ్ పదే ప్యాకేజ్ స్టార్ అంటారు. ఆయన సినిమాల్లో చాలా బిజీ. ఏడాదికి కనీసం 2-3 సినిమాలు తీయగలడు, 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. సంవత్సరానికి 3 సినిమాలు చేసినా 150 కోట్లకు పైగా వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వదిలిపెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఏడాదికి 150 కోట్లు అంటే అన్ని కోట్ల రూపాయలు చంద్రబాబుకి ఇచ్చే సత్తా ఉందా? ఈ ప్యాకేజ్ తీసుకొనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారు అనుకో.